వచ్చేదేమో. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉంది అని డిఎంకే కంటే ఎక్కువ స్థానాలు విజయ్ ప్రెజెన్స్ లో కూడా. అంటే ఒక్కటి ఆడ ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత అనుకున్నట్టే తమిళనాడులో జరిగిన ఒక ఫేస్ అనేది అవసరం కదా, నాయకత్వం. అది ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ లో లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నామలై లాంటి బీజేపీ రాష్ట్ర సైడ్ లైన్ చేశారు, డిఎంకే ఏఐడిఎంకే కోసం మార్చారు. అది దాంతో ఒక ఫేస్ కనిపించలేదు. అంత ఇంత అన్నామలై ఉంటే ఇంకా కొంచెం బెటర్ ఉండేది. మళ్ళీ మనం 1983 వెళ్తే ఎన్టీ రామారావు ఎట్లా, ఇవాళ విజయ్ కూడా అట్లా కనబడి ఉంటాడు తమిళ ప్రజలకు. ఏఐడిఎంకే బీజేపీ కూటమి కంటే కూడా డిఎంకేని దించేయాలన్నంత కోపం, స్టాలిన్ ని దించేయాలన్నంత కోపం కనుక తమిళ ప్రజలు ఉంటే విజయ్ కనిపించింది. స్టాలిన్ వాళ్ళ ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెనుకబడ్డారు. అంటే వ్యతిరేకత చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. విఠల్ గారు, సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నందిగ్రామ్ లో ఇంతకుముందు మమతా బెనర్జీ ఓడించాడు. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ వదిలేసి పాపం భవానీ నగర్ పోతే అక్కడికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా పోటీ చేస్తాడు. ఆడ కూడా టఫ్ ఫైటే నడుస్తుంది. ఆ సువేందు అధికారి ప్రభావం అదే ఉంది. అంటే మమతాకు సెకండ్ అతన్ని లాగి మీరు ఒక కొత్త కుంపటి పెట్టించి చేసిన ప్రయోగాలు మీరు చాలా చోట్ల ఇటువంటివి చేస్తుంటారు. తెలంగాణ కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మా పార్టీలు ఎవరైనా రావచ్చు, వీళ్ళు రావద్దు అంటే ఈటెల రాజేందర్ సువేంద్ర అధికారి లాగా మీరు ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ మీద నిలబెట్టారు పోయినసారి, ఏదో చేశారు. సిద్ధాంతాన్ని నమ్మి పార్టీకి ఒక భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం మాకు అందరికి తెలిసిన విషయం. పార్టీ క్రెడిబిలిటీ, పార్టీ సిద్ధాంతం నమ్మి ఏ నాయకుడు వచ్చినా డెఫినెట్ హక్కును చేర్చుకుంటారు. తెలంగాణలో డెఫినెట్గా ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకుడుగా అక్కడ ఇప్పుడు మేము పార్టీలకైనా ఇష్టపడక రాలేదు. ఒక మాట చెప్పాలంటే అక్కడ వేధింపులకు గురై అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో అనేక రకాల వేధింపులు గురైన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్కి వచ్చి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఒక పెద్ద లార్జెస్ట్ దానికి డెఫినెట్గా ఇప్పుడు ఒక విచిత్రం కళ్యాణ్, భారతీయ జనతా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు లీడర్ అవుతారని చెప్పలేము. ఒక సాధారణమైన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి చేసే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీలో ఉంటాయి. ఎవరు అవుతారో చెప్పని. అంటే ఒకటి విఠల్ గారైనా దిలీప్ రెడ్డి గారైనా బీజేపీలో జనరల్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, లేకుంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి పెద్ద పీట వేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సెకండ్ కేటగిరీ లానే ఆ పార్టీలు ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఆయన ఏం బీజేపీ కాదా, పశ్చిమ బెంగాల్లో కూడా సువేంద్ర అధికారి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏం బీజేపీ కాదు. ఆయన అంటే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం వదిలేసినట్టే ఒక రకంగా. పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ సిద్ధాంతం కట్టుబడి నాయకులు అంటే మారాలి, వాళ్ళు సిద్ధాంతం మార్చుకోవాల్సి వస్తుంది కదా. రైట్ లోకి రావాలి. ఈటెల రాజేందర్ గారు మనందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ మనందరికీ తెలుసు. విద్యార్థి దశ నుంచి పీడిఎస్ లో పనిచేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ లో పనిచేసినావు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో వచ్చి పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడే కదా. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, హిందుత్వం ఒకటే కాదు కదా. ఇప్పుడు చాలామంది కేవలం భారతీయ జనతా ఒక కోణంలో మాత్రమే చూస్తారు. అంత్యోదయ ఉద్యమం భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే పూర్స్ ఆఫ్ ద పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేషన్ ఫస్ట్ పాటు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనేది సిద్ధాంతం. ఇవాళ దేశంలో ఇన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు మా అస్సాంలో ఎందుకు గెలవాలి? మేము ప్రభుత్వ వ్యతిరేకత ఓడిపోవాలి కదా. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే అది రిపీట్ 3rd టైం 4th టైం హ్యాట్రిక్ పొందుతూనే ఉంటుంది తప్ప ఓటమి అనేది సహజంగా జరగదు. ఇవాళ బెంగాల్ మీరు చూడండి, భవిష్యత్తులో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. నెక్స్ట్ 20 years వరకు భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. భారతీయ జనతా అనుకుంటారు సహజంగా, కానీ భారతీయ జనతా పార్టీకి భిన్నమైన పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు అక్కడ. ముఖ్యమంత్రి ఒక్కరే ముఖ్యం కాదు. పార్టీ కర్ణాటకలో జరిగింది, నేను సౌత్ లో కర్ణాటకలో జరిగింది, అక్కడ ఓడిపోయినాం. చాలా మెజారిటీ రాష్ట్రాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ, మీరు గుజరాత్కి వెళ్ళి చూసుకుంటే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రం తీసుకుని ఒకసారి అధికారంలోకి వస్తే మరి కంటిన్యూ అవుతుంది తప్ప పోదు. ఇవాళ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి టార్గెట్ తెలంగాణ 100%. తెలంగాణలో మేము సరే అసెంబ్లీ విషయానికి వస్తే బలహీనంగా అనుకోవచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూసినాం కదా, 8 సీట్లు 57 నియోజకవర్గాలు. లోకల్ బాడీ అధికార పార్టీ, లోకల్ బాడీ రేవంత్ రెడ్డి గారు గెలిచినా అధికార పార్టీకి ఎవరు కూడా వాళ్ళు వేస్తారు. అది లోకల్ బాడీ అసలు ప్రామాణికం కాదు ఎన్నికలకు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో 57 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ సింగిల్ మెజార్టీకి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అది తెలంగాణలో ఈ ఎన్నికలు డెఫినెట్గా 100% బూస్టింగ్ ఇస్తాయి. తెలంగాణలో బలపడడానికి ఇది ఒక మంచి వాతావరణం. రైట్. దిలీప్ రెడ్డి గారు, నిజంగా ఈ ఎన్నికల్ని తెలంగాణకు అన్వయించుకుంటే ఖచ్చితంగా టార్గెట్ తెలంగాణ ఉంటుంది బీజేపీది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది.
అవకాశం ఉందంటారా? ఎందుకంటే సువేందు అధికారి రూపంలో ఒక బలమైన నాయకుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు కాబట్టి అలాంటి రిజల్ట్ వస్తుంది. అస్సాంలో కూడా అంతే, హిమంత్ బిశ్వ శర్మ